ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రజాభవన్లో పెట్టే ప్రజావాణి పేరంటం ఎట్లా నడుస్తుంది ఏం కథ అని అన్నీ అరుచుకునేందుకు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. చాలా దినాల సంది ప్రజావాణి ప్రోగ్రాంల ప్రజల బాధలను అరుచుకుంటామని చెప్పుడు ఉన్నది తప్పితే జనం కోసం ఒక్కడి కూడా తీరుస్తలేరని డిప్యూటీ సీఎం సార్ చెవుల వడదా ఎట్లా అరుచుకుందా పారి. ప్రజావాణి పుణ్యకార్యం పెట్టి ప్రజల బాధలు ఇని వెంటనే ఆ బాధలన్నీ వాపుతామని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మలి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలుతల ఇమానందిని ప్రమాణం కూడా చేసిండు. ప్రజాభవన్ కాడున్న ఇనుప కంచెలు కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టిపిచ్చిండు. మాది ప్రజాపాలన అన్నాడు. మరి అప్పుడు కొత్త మురిపంలో 4 వద్దులు మంచిగానే నడిపిండ్రు కానీ అటెనక సిక్కి అంత ఆగమాగం చందన అన్నట్టు ఉన్నదట. ముఖ్యమంత్రి అయిన కొత్తల అన్నా రేవంత్ అన్న అని పిలిస్తే సారు ఎంత మందిల నుంచి ఎవ్వరు పిలిచినా వాళ్ళ దగ్గరికే పోయి సాధక బాధకాలు అరుచుకున్నాడు. కానీ ఇప్పుడు పిలిచినా పలకనంతా బిజీలో ఉన్నాడో, ఒకవేళ రేవంత్ అన్న అని పిలిచినా కానీ పలుకొస్తలేదేమో అది అట్లుండని. కానీ పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రజావాణిలో ఆఫీసర్లను పిలుచుకొని మరీ పబ్లిక్ సమస్యలు ఎన్నిగానం ఇప్పటి వరకు పరిష్కరించిర్రు, ఎంతమంది బాధలు వాపిర్రు, చేయి సర్కారు ఎంతమందికి మంచి చేసిందని అనుకుంటురు అని అన్ని ముచ్చట్లు అడిగిండట. ఆఫీసర్లు కూడా మేము ప్రజల బాధలు వింటున్నాము, వాళ్ళ రందులను వాపుతున్నామని చెప్పిర్రట. అయ్యా బట్టి గారు మంచిగానే మీటింగ్ పెట్టిరు కానీ మీరు ఓ పారి ప్రజావాణి పేరంటానికి ఓరి గోడు చెప్పుకుందామని వచ్చిన పేద ప్రజలను పేరున విలువుర్రి, వాళ్ళ బాధలు అరుచుకొని ఆడిదాన్నే పరిష్కరించిర్రనుకో నిజంగా మీది ప్రజాపాలనే అని అనుకుంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.